హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది బర్త్డే బ్లాగ్ అనమాట. ఈరోజు అయితే మా మరిది బర్త్డే, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అందరం టెంపుల్కి అయితే వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఇంతకుముందు అయితే జస్ట్ నేను అరవింద్ అలా వెళ్తుండే, ఇంకా అరవింద్ హరీష్ అలా వెళ్తుండే. కానీ ఈరోజు అందరం వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. ఇంకా చిన్నోడు కూడా కొంచెం ఎర్లీగా లేసిండే, అందుకని చెప్పి ఇంకా స్నానాలు చేపించి తొందరగా తీసుకెళ్ళిపోయాను మన టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి కొంచెం దగ్గర ఉంటుంది అనమాట. మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. మేమైతే ఇంకా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే కొంచెం చిన్నోని బయటికి తీసుకొస్తున్నాం అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉంటే కూడా జస్ట్ వాడు కూడా ఆ 4 గోడల మధ్యలోనే అంత మంచిగా అనిపేది కదా, అందుకని చెప్పేసి ఇలా టెంపుల్కి అట్లా తీసుకెళ్దామని చెప్పి తీసుకొస్తున్నాం ఇప్పుడు బయటకి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట. మంచిగా దర్శనం చేసుకొని అయితే మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ కొంచెం చిన్నోని ప్యాంపరింగ్ చేస్తుంది ఇక్కడ అత్తమ్మ. మేమైతే ఇంకా టెంపుల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ అనుకున్నాం. సో దానికోసం అయితే డెకోర్ చేస్తున్నాం. ఇక్కడ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బ్రైట్గా అనిపించింది. మీ కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది, కానీ బెలూన్స్ కొంచెం లైట్ ఉన్నాయి. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ రిబ్బన్ ఉంది కదా, అదైతే చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చినాయి. మేము ఈవినింగ్ అలా బయటకు వెళ్దాం అనుకున్నాం. సో ఆఫ్టర్నూన్ అయితే కేక్ కటింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ పెట్టేసుకున్నాం అనమాట. కేక్ కటింగ్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను. చుడిదార్ వేసుకున్నా. నాకు చాలా నచ్చింది అనమాట నా అవుట్ఫిట్ అయితే. ఇది 3 పీస్ సెట్. నేను ఇది దిల్షనాలోనే కొన్నాను. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మేమైతే హరీష్ షర్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు బాగుంటుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కూడా అట్లా పింకే తీసుకున్నాం. ఇంకా కేక్ కూడా పింకే తీసుకున్నాం. మీ అందరికీ డెకరేషన్ అది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఇంకా హరీష్ అయితే కటింగ్ చేస్తున్నాడు. ఇంకా కేక్ అయిపోయిన తర్వాత అందరం అయితే నెక్స్ట్ అయితే ఇంకా అత్తమ్మ హరీష్ చూపిస్తుంది. చూసేసేయండి. అవన్నీ మంచిగా వారంటీ చూడు, ఫోటోలు తీసుకొని స్కాన్ చేసుకోవాలి. వర్రాడు ఏనేందో పట్టుకొచ్చారు. సౌండ్ ఖుషి అవుతుంది. ఈ దొండుపాల పిల్మలని చూడు, మంచిగా అయితే అంత చూడు. సూపర్ వచ్చింది. కాకపోతే మొత్తం వారంటీ ఉంటుంది, చూసుకోండి. కొంచెం స్టాండ్ ఏమనుకుంటున్నావు రా నువ్వు? కుర్చీకి ఎట్టుకోరు. అది కెమెరామ్యాన్ అని పెడదాం. అమ్మా ఇంతసేపు తర్వాత తెలిసింది నాకు. అది కేక్ పెట్టు. కేక్ కరిగిపోతుంది. కేక్ తినబెట్టా ఇట్లా పడ్డావు నువ్వు. వదినా మీరు పట్టుకోండి. హ్యాపీగా నవ్వుతున్నావు. నేను చిటికలు వేసుకుంటా. సౌండ్ రావాలి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ అలా 6:30, 7 కలా అయితే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇది హాజీపూర్లో ఉంటుంది.
మేము జనవరి 1కి కూడా అదే న్యూ ఇయర్కి కూడా వెళ్ళినాం అనమాట ఇక్కడికి. ఫుడ్ అదంతా బాగుందని చెప్పేసి మళ్ళీ అయితే ఇక్కడికి వెళ్ళినాం. చాలా బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్ అదంతా. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మస్తు అంటే చిన్నోడు చాలా ఎంజాయ్ చేసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది చూడండి. కానీ అసలు సాంగ్స్ పెడితే కాపీరైట్ పడతాను పెట్టట్లేదు, కానీ లేకపోతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండు. నేను షార్ట్స్లో అప్లోడ్ అయ్యి ట్రై చేస్తాను. మేమైతే అందరం కలిసి వెళ్ళామన్నమాట, మొత్తం ఫ్యామిలీ అందరము. ఇంకా జానీ, శశి, ఆర్కే, రాజన్న, స్వప్నిక అక్క, భాగ్య అక్క, సుభాష్ అన్న, జగన్, ఆర్కే అందరం కలిసి వెళ్ళినామన్నమాట. ఇట్లా అందరం కలిసి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. ఇట్లా ఇంతమంది గ్యాదర్ అయిపోవాలి అన్న కూడా అందరికి ఒకటే మైండ్ సెట్ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వెళ్ళిన దగ్గర కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకరొకలాగా ఉంటే మాత్రం అసలు ఎంజాయ్ చేయలేం. ఎక్కడున్నా కూడా ఇంకా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న థాట్లో ఉంటాం. కాబట్టి అందరికి ఒకటే మైండ్ సెట్ ఉందనుకో, వాళ్ళు ఏమనుకోరు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. మాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ఎవ్వరు కూడా సీరియస్ అవ్వరు, మంచిగా నీట్గా అందరు ఎంజాయ్ చేస్తారు. మా చిన్నోడికి అయితే ఫ్యాన్ కావాలి గైస్, ఆయనకి ఎప్పుడు చల్లగా ఉండాలి, మంచిగా అట్లా కూల్గా ఉంటే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కదా, ఎక్కడికైనా ఇట్లా పేరెంట్స్ అయిన తర్వాత చిన్నపిల్లలు హ్యాపీగా ఉంటేనే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అసలు ఫుడ్ తినబుద్ధి కాదు, అంతే ఎట్లనో అనిపిస్తుంది. వాడైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసిండు, మంచిగా కూలర్ దగ్గర హ్యాపీగా ఉన్నాడు. అసలు సౌండ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట అక్కడ, జేబిఎల్ పెద్దది. ఆ కూలర్కి ఇంకా ఆ జేబిఎల్ సౌండ్కి అయితే మస్తు ఎంజాయ్ చేసిండు, మంచిగా డ్యాన్స్ కూడా వేస్తున్నాడు అనమాట. నేను ఈరోజు ఒక రీల్ కూడా అప్లోడ్ చేసిన చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా 6 monthsే కానీ అప్పుడే డ్యాన్స్లు వేస్తున్నాడు. అప్పుడే ఎంత పెద్దగా అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. పుట్టినప్పుడైతే చిన్నగా ఉండే గాయస్, ఇప్పుడైతే మంచిగా పెద్దగా అయిపోయింది. అప్పుడే కూర్చోడానికి కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. కూర్చోడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే ఫుడ్ వచ్చేసింది, అందరు ఫుడ్ తింటున్నారు అనమాట. మేము ఆ రోజు నేను వెజ్ సాటర్డే అసలు తినట్లేదు కొంచెం ఈ మధ్య, ఒక లాస్ట్ 4-5 weeks నుంచి. నేను, భాగ్యక్క, స్వప్నిక అక్క ముగ్గురం వెజ్, ఇంకా మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్. వెజ్ తిన్న రోజు మన ముందు నాన్ వెజ్ తింటే ఎంత కోపం వస్తుంది కదా గైస్. నాకైతే మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ ఉంది. కానీ వెజ్లో కూడా చాలా వెరైటీసే తిన్నాం మేము. పన్నీర్, ఫిష్ అంటున్నా, అదే కార్న్, చిల్లీ పన్నీర్ తిన్నాం, ఇంకా కార్న్ తిన్నాం, అదే క్రిస్పీ కార్న్ ఉంటుంది కదా అది, ఇంకా బిర్యానీ, నూడిల్స్ అవన్నీ తిన్నాం అనమాట. ఇంకా నాన్ వెజ్లోనేమో అవేమో తెప్పించుకున్నారు గైస్, క్రిస్పీ చికెన్, లెగ్ పీస్లు వచ్చినాయి, ఇంకా ఏమేమో ఉన్నాయి, నాకు పేరు కూడా సరిగ్గా ఐడియా లేదు. నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే వెజ్లో కూడా తినొచ్చు ఆప్షన్ ఉంది వాళ్ళకైతే, కానీ మాకు మాత్రం ఆప్షన్ లేకుండా జస్ట్ మేము వెజ్ ఒకటి తిన్నాం. ఇక్కడైతే సుభాష్ అన్న అనమాట, మస్తు ఫన్ చేస్తాడు ఎప్పుడు. సరిగ్గా తెలుగు రాదు కానీ మస్తు కామెడీ ఉంటుంది, మాట్లాడితే మాత్రం మస్తు నవ్వు వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆల్మోస్ట్ అందరు కోక్ తాగుతారు కదా, ఇంకా అందుకని చెప్పి థమ్స్అప్ అయితే తీసుకొచ్చారనమాట. నేనైతే థమ్స్అప్ తాగట్లేదు, ఫీడింగ్ ఇస్తాను కదా అని చెప్పేసి. ఇంకా చూడండి ఇక్కడైతే క్రిస్పీ కార్న్ అయితే వచ్చేసింది. చాలా బాగుండే గైస్ ఇది కూడా టేస్ట్. నాకైతే ఆ రోజు అన్నీ మంచిగా అనిపించినాయి. లాస్ట్ టైం కూడా బాగుండే కానీ ఈసారి కూడా చాలా బాగుండే. కొంచెం మేము ముందే చెప్పామన్నమాట, ఆర్డర్ ఇచ్చేసింది అనమాట అరవింద్. ఇంకా కొంచెం తొందర కూడా వచ్చేసినాయి ఆ రోజు. ఇవైతే పన్నీర్ నూడిల్స్ నాకు చాలా నచ్చినాయి. అక్కడ నాకు కొంచెం స్పైసీ ఉంటే నచ్చదు అనమాట, మీడియం టేస్ట్ ఉండాలి, అప్పుడే నాకు తినబుద్ధి అవుతుంది. కారం ఉంటే మొత్తం కారం టేస్టే కనిపిస్తుంది కానీ మొత్తం టేస్ట్ తెలియదు అనమాట. అందుకని చెప్పేసి నాకు స్పైసీ లేకుండా ఉంటేనే ఇష్టం. ఇంకా లాస్ట్లో బిర్యానీ తినేసి కొంచెంసేపు బయట ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం కార్లో. చిన్నోడు అయితే ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే, ఇంకా కొంచెం అలసిపోయాడు, ఇక్కడ పడుకోవడానికి కూడా చూస్తున్నాడు. కానీ మేము మళ్ళీ ఇక్కడ కేక్ కటింగ్ అని ఆపినాం. ఇక్కడ లవ్ అచ్చంపేట అని ఉంటుంది హైదరాబాద్కి వెళ్ళే రూట్లో, అక్కడ కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పేసి ఇంకా ఆపినాం. ఇంక ఇక్కడైతే కొంచెం ఆ రోజే గైస్ మా బ్యాడ్ లక్ ఏంటంటే అలా వచ్చంపేటిది లైట్ లేకుండే, సో దానికి లేట్ అయిపోయింది. ఇంకా కార్ లైట్ వేసి ఇంకా ఇలా స్కూటీలు అరేంజ్ చేసి పెట్టినామన్నమాట. ఇంకా కంపల్సరీ వీళ్ళు కేక్ కటింగ్ చేయించేటప్పుడు ఫైర్స్ ఉంటాయన్నమాట, క్రాకర్స్ కంపల్సరీ. ఆ క్రాకర్స్ టాప్ 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 అని వస్తున్నాయి అన్నీ సౌండ్స్ అవన్నీ చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. కట్ హ్యాపీ బర్త్డే బర్రా ఇంతమంది వచ్చిరా.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా ఫైనల్గా అయితే ఒక లాస్ట్ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అదంతా వీడియో తీయలేదు గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బాయ్ గైస్.